ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు వేసవి సెలవులను తగ్గించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు మొత్తం 39 రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం చాలా మంది విద్యార్థులకు నిరాశపరిచింది. ఎందుకంటే వారు తమ పరీక్షల తర్వాత సెలవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి మార్చి 20 వరకు నిర్వహిస్తారు. తదుపరి సంవత్సరం తరగతులు ఏప్రిల్ 1న పరీక్షల తర్వాత మధ్యలో చిన్న విరామంతో ప్రారంభమవుతాయి. గతంలో విద్యార్థులకు వేసవిలో ఎక్కువ సెలవులు ఉండేవి. ఇది సాధారణంగా పరీక్షల తర్వాత ప్రారంభమై మే చివరి వరకు కొనసాగుతుంది. కానీ ఈ సంవత్సరం విద్యార్థులకు తమ సిలబస్ను సకాలంలో పూర్తి చేయగలిగేలా సెలవుల సమయాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవులను తగ్గించడం కూడా రాష్ట్రంలో సిబిఎస్ఈ నమూనాను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ వ్యూహంలో ఒక భాగం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం తరగతులతో పాటు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు కూడా ఏప్రిల్ 1న ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇది చాలా మంది విద్యార్థులను నిరాశకు గురిచేసింది. వేసవి సెలవులు తక్కువగా ఉండడంతో విద్యార్థులు తమ ప్రణాళికలను మార్చుకొని తమకు లభించే తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.